సెక్రటరీ లెవెల్ వాళ్ళని ట్రైనర్ చేసి సంస్థను వాళ్ళ చేతుల్లో పెట్టి మనం పక్కకు ఉండే అడ్వైజర్గా మనము ప్లే చేసుకోవచ్చాం. మరి 35 ఏళ్లలో ఏమి చేసామనంటే ఒక సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నాం. అంటే ఈ డోనర్లు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారో, ఎప్పుడు పోతారో తెలియదు మనకు. డోనర్ లేకపోతే సంస్థలు కూలిపోతాయి డెఫినెట్గా. ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు స్టాఫ్ అంతా ఉంటారు. డోనర్ లేకపోతే వాళ్ళకి జీతాలు ఉండవు, జీతాలు ఉండకపోతే వాళ్ళు పని చేయలేకపోతే సంస్థకు తాళం వేసేస్తారు. అంటే అట్లా జరగొద్దు అనే ఉద్దేశంతో దానికి సస్టైనబిలిటీ రావాలి. అంటే మనం లేకపోయినా ప్రజలు దాన్ని నడుపుకునే స్థితిని మనము ఏర్పాటు చేయాలి అనే దృష్టితోటి కొన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేస్తాం, ప్రజా సంఘాలు. ఒకటి విమెన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టాము, ఒకటి ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే మా లక్ష్యాలు ఏంటంటే విమెన్ డెవలప్మెంట్ పెట్టుకున్నాము, తర్వాత ఫార్మర్స్ అగ్రికల్చర్ ఫోకస్ గా పనిచేస్తున్నాం కనుక ఈ 2 అంశాలను పెట్టుకొని మేము దాన్ని చేశాము. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 2 సంఘాలను మేము చేసాం. తర్వాత కోర్స్ ఆఫ్ టైంలో మా ఏరియాలో ఉన్న ఒంటరి మహిళలు చాలా మంది. ఆ ఒంటరి మహిళల సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. అందు గురించి వాళ్ళందరితో కూడా పనిచేయాల్సిన అవసరం ఏర్పడి వాళ్ళందరినీ కూడా ఒక ఫెడరేషన్ లాగా చేశాం. ఒక 300 మంది దాకా ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళని కూడా ఫెడరేట్ చేసి వాళ్ళ సమస్యల మీద కూడా పనిచేయడం. అంటే ఫోకస్ ఏరియాస్ రైతులు, మహిళలు, అందులో ముఖ్యంగా ఒంటరి మహిళలు, ఈ 3 వాటి మీద మేము సీరియస్గా పనిచేస్తున్నాము. వాటికి ఆ 3 సంఘాలను కూడా ఒక లక్కీ ఏంటంటే యాక్షన్ ఎయిడ్ కంటే ముందు మాకు ఆక్స్ఫామ్ అండ్ సిడబ్ల్యూఎస్ వాళ్ళు కొంత సపోర్ట్ అందించారు. దాంతో సహకార సంఘం కంటే ముందు మేము పొదుపును వాళ్ళతో చేశాం. అంటే సేవింగ్స్ మన ఎస్ఎస్సిసి మోడల్ రాకముందు స్టేట్లో అంతకంటే ముందే 93లో మేము స్టార్ట్ చేసాము. తర్వాత 93 నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూగా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి సుమారుగా ఒక 7-8 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, తర్వాత దాంట్లో నుంచి వచ్చిన సర్ప్లస్ అంటాం కదా, మిగులు సుమారుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రజల చేతుల్లో. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు సస్టైన్ అయినట్టే లెక్క. ఏ డోనర్కి కూడా చేయి జాపకుండా, ఏ డోనర్ లేకుండా కూడా వాళ్ళకు వాళ్ళు స్వతహాగా నడిపే శక్తి ఇప్పుడు వాళ్ళలో ఉన్నది. కానీ ఒక్కటే గ్యాప్ ఏంటంటే వాళ్ళకు ఆ మేనేజరల్ స్కిల్స్ అంటే నిర్వహణ సామర్థ్యాలు కొంచెం తక్కువ. ఎందుకంటే విమెన్ అంతా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇల్లిటరేట్ గానే ఎక్కువ మంది, సెమీ లిటరేట్స్, ఇల్లిటరేట్స్. అయితే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు అందించాలనేది తప్పకుండా అవసరం ఉంది. ఈ ఒక 5 years అంటే 2030 ముందు పెట్టుకొని ఆ 2030 వరకల్లా వాళ్ళకు కొంత కెపాసిటీస్ ఇచ్చేసి మనం పూర్తిగా పక్కన జరిగేస్తే ఇంకా వాళ్ళే దాన్ని రన్ చేసుకోవాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు అది స్టార్ట్ అయ్యింది, స్టెప్స్ వేస్తున్నాము. డెఫినెట్గా తప్పకుండా చేరుతాం ఆ లక్ష్యాన్ని. వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళే ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు, వాళ్ళే దాన్ని స్వతహాగా నడుపుకునే దాన్ని మేము చేయగలుగుతామనే గట్టి విశ్వాసం అయితే నాకుంది. అంటే నేను ఇప్పుడు అక్షరం గురించి ఏం చెప్తున్నా అంటే సార్ కూడా చాలా సుపరిచితులు. సార్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే చాలా శుద్ధితత్వము, చాలా గైడ్ చేసే వ్యక్తి. అందు గురించనే సారు ఎక్కడ పిలిచినా సరే సారు విలువగా